లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. డిసెంబర్ నెల రాగానే చలితో పాటు ఆనందం కూడా స్టార్ట్ అయిపోతుంది. క్రిస్మస్ వాతావరణం వచ్చేస్తుంది. ఊరి నిండా స్టార్లు, ఇంటిపైన స్టార్లు, కొందరు ఇంటింటికి లైటింగ్స్, పెయింటింగ్స్, చర్చిలు కొత్తగా ముస్తాబవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ అందరూ కూడా హ్యాపీగా ఉందాం అని చూస్తే కొందరు మాత్రం ఏమున్నా ఎలా ఉన్నా నేనింతే అన్నట్టు హ్యాపీగా ఉండరు, ఇతరులను ఉండనివ్వరు. మిగతా రోజుల్లానే ఇవి కూడా సాధారణ రోజులే అంటారు వారు కూడా. ఎంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ 2 బ్యాచ్ల గురించి చెప్తాను. శాంటాక్లాస్ బ్యాచ్లు వెళ్ళి 2. క్రిస్మస్ అంటే శాంటాక్లాస్, శాంటాక్లాస్ అంటే క్రిస్మస్ అని మార్చేస్తున్నారు, జాగ్రత్త. లాస్ట్ ఇయర్ క్రిస్మస్లో డిసెంబర్ 20న శాంటాక్లాస్ వేషం వేసుకుని హ్యాపీగా చాక్లెట్లు పిల్లలకు ఇస్తుంటే ఆ శాంటాక్లాస్ని ఒక గ్రూప్ వారు చెత్తకొట్టారు. కారణం, మా పిల్లలకు మీ చాక్లెట్లు ఎందుకు ఇస్తున్నారు అని, మీ క్రిస్మస్ మాకు వద్దు అని. గుజరాత్లో మాకర్పూరాలో జరిగినటువంటి సంఘటన అది. షకీర్ఖాన్ దాబీ అనేటువంటి వ్యక్తి శాంటాక్లాస్ వేషం వేసుకొని రెడీ అయ్యి హ్యాపీ క్రిస్మస్ చెప్తుంటే వారికి నచ్చలేదట. వారి ఇంటి దగ్గర వారేదో క్రిస్మస్ చేసుకుంటుంటే చెడగొట్టి మరీ శాంటాక్లాస్ని కొట్టారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కూడా ఛత్తీస్గఢ్లో ఆగ్రా ప్రాంతంలో ఆడవాళ్ళు, మగవాళ్ళు కాషాయం రంగు ధరించి ఆ ప్రాంతంలో క్రిస్మస్ జరుగుతుంటే చూసి ఇలా నిరసనలు మొదలుపెట్టారు. శాంటాక్లాస్ బొమ్మని తెచ్చి శాంటాక్లాస్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తూ శాంటాక్లాస్ మీద ఓంకారం అని రాసి ఊరేగించారు. తర్వాత నూనె పోసి ఆ శాంటాక్లాస్ని తగలబెట్టారు. తర్వాత జీసస్ ముర్దాబాద్ అంటూ మొదలుపెట్టారు. అసలు దేనికిది? శాంటాక్లాస్ ఏం చేశాడు? శాంటాక్లాస్ ఆల్రెడీ చనిపోయాడు, ఇంకా చనిపోవడానికి ముర్దాబాద్ ఏంటి? సహించలేక, ఓర్వలేక మత ఉన్మాదంతో చేసే పనులివి. దేశ ఔన్నత్యాన్ని, ఐక్యతని చెడగొట్టే పనులివి. ఈ 2 కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ కాదు నేను చెప్పేది. వీరంతా ఎందుకో ఏమిటో మీకు తెలుసు, ఇదేంటో కూడా మీకు అర్థమైంది. ఇదంతా మొదటి బ్యాచ్ అయితే ప్రతిసారి ఉన్మాదం ఇండియాలో కనిపిస్తూనే ఉంది. నేను వీటి గురించి వివరించడానికి కాదు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది వీరి గురించి కాదు. వీరి గురించి ప్రక్కన పెడితే 2వ బ్యాచ్ ఉంది. ఈ 2వ బ్యాచ్ గురించి మాట్లాడడానికే ఈ వీడియో ద్వారా నేను వచ్చాను. ఫుల్ బ్యాండ్ వేసి డప్పులు కొడుతుంటే మధ్యలో శాంటా వేషంలో డాన్సులు. ఇవి చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? పాతకాలంలో పెళ్లిళ్ళు, ఊరేగింపులకి, జాతరలకి బ్యాండ్ వాయిద్యాల మధ్యలో తాగేసి గంతులేస్తారు. నాకైతే అదే గుర్తొస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. క్రిస్మస్ క్యారోల్స్ అంటూ శాంటా వేషం వేసుకొని ఇంట్లో దూరడం ఏంటి? పద్ధతేనా? ఊర్లలో విగ్రహాల ఊరేగింపులకి కోతి వేషం, రాక్షసుడి వేషం వేసి ఇలా అల్లరి చిల్లరగా ఇళ్లల్లోనూ బస్సుల్లోనూ దూరటం మనం చూస్తుంటాం కదా. శాంటాక్లాస్ను కూడా అలాగే చేసేశారు. అబ్బబ్బా, క్రింద మీద పడి ఎంత కష్టపడుతున్నాడో అదేనా క్రిస్మస్? నీ క్రిస్మస్ కోసం ఎంత ప్రయాసపడుతున్నావయ్యా? అబ్బో, రకరకాల స్టెప్పులతో ఎరగదీశాడు, కుమ్మేశాడు మనవాడు. ఓర్ని, ఎప్పటి వరకు దేవుని పాటలే అనుకున్నాను. శాంటాని సినిమా పాటలకు కూడా ఆడేస్తున్నారు. సినిమా డ్యాన్సులు కూడా వేయించేస్తున్నారా? సినిమా డ్యాన్సులు క్రిస్మస్లోనా?
இயேசு சாமி மாட்டு கொட்டகையில் உதித்தாரே. கஷ்டமெல்லாம் போக்கிடுவார் இயேசு சாமி, நம்ம இஷ்டம் போல வாழ வைப்பார் ஒன்று கூடி. கஷ்டமெல்லாம் போக்கிடுவார் இயேசு சாமி, நம்ம இஷ்டம் போல வாழ வைப்பார் ஒன்று ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఏంటివన్నీ? వీళ్ళని చూసారా? ఎవర్రా వీళ్ళంతా? ఇది క్రిస్మసేనా లేదా తాగి జాతర ఏమన్నా చేస్తున్నారా? అసలు శాంటా క్లాస్ ఎవరో తెలుసా? నికోలస్ని ఈ డాన్సుల కోసం ఎందుకు వాడుతున్నారు? క్రైస్తవ్యంలో ఇలా అల్లరి చిల్లర డాన్సులకు అవకాశం లేదు కాబట్టి నికోలస్ వేషం వేసి, క్రిస్మస్ తాత వేషం వేసి డాన్సులు వేస్తున్నారా? అర్ధరాత్రి ఇళ్లల్లో దూరటం, వారికి ఇబ్బంది కలిగించటం, ఇరిటేషన్ కల్పించటం కూడా క్రిస్మస్ అంటారా? అదేనా క్రిస్మస్? విగ్రహాల ఊరేగింపులు జరుగుతున్నప్పుడు డీజే సౌండ్లు పెట్టి, లైటింగ్లు పెట్టి, తాగి రోడ్ల మీద డాన్సులు వేసి ఇష్టానుసారంగా కేకలు, అరుపులు, డాన్సులు, డీజేలు, ఇలాంటి దానికి ఇప్పుడు మీకు పెద్ద తేడా ఏముంది? తేడా ఏమి లేదు కదా. పోనీ పద్ధతిగా ఏమైనా ఉన్నాయా మీ డాన్సులు? ఆ డాన్సులే క్రిస్మస్లా? ఆ శాంటా క్లాస్ డాన్స్ లేకుంటే క్రిస్మస్లు లేవా? అసలు క్రిస్మస్ చెయ్యలేరా? శాంటా క్లాస్ వేషం లేకుండా, డాన్సులు లేకుండా క్రిస్మస్ జరగటం లేదు. శాంటా వేషం లేకుండా క్రిస్మస్ అనేది లేకుండా పోయింది నేడు. ప్రతి క్రిస్మస్లోనూ శాంటా డాన్స్లే. ఈ మధ్య ప్రతి చోట శాంటా క్లాస్ను ఎందుకు వస్తున్నారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతున్నాడో తెలియదు. వచ్చి గోల గోల చేసి వెళ్ళిపోవడానికా? అప్పటి వరకు పాటలు, వాక్యాలు అంతా బాగానే ఉంటుంది. శాంటా వేషం రాగానే మారిపోతుందంతా. శాంటా నికోలస్కి మాటలు రావా? మోగవాడా? కేకలు అరుపులేంటి? మాటలు రానట్ట వెర్రి కోతలేంట్రా? శాంటా క్లాస్ మోగోడైనట్టు, వెర్రోడైనట్టు, మాటలు రానట్టు అక్కడ కోతలేపిస్తున్నారు. ట్రాన్స్లేటర్గా ఉండి అక్కడేదో కుళ్ళు జోకులు చెప్తున్నాడు. ఏంటది? అది పద్ధతేనా? మాటలు రావా? పోనీ శాంటా క్లాస్ వేషంతో వచ్చిన మంచి సందేశం లాంటిది ఏదైనా ఉందా? లేదు. బహుమతులు ఏమైనా ఉన్నాయా? అవి లేవు. వచ్చి కుళ్ళు జోకులు వేసి, అల్లరి చిల్లర డాన్సులు 4 స్టెప్పులు వేసి పక్కపక్క నవ్వితే చాలు కదా మీకు. శాంటా వేషం వేస్తే చాలు, డాన్సులు వేయాలి. ప్రతిసారి డాన్సులు వేయకుండా శాంటా వెళ్ళడు. వచ్చేటప్పుడు డాన్సులతో వస్తాడు, ఇక నవ్వించడానికి డాన్సులు వేస్తాడు. ప్రత్యేకంగా శాంటా క్లాస్కి డాన్సులు, వేరే వేరే పాటలు. అంతేకాకుండా వెళ్ళేటప్పుడు కూడా డాన్సులు. అసలు నికోలస్ డాన్సులు వేస్తాడా? నికోలస్ డాన్స్ వేయడం చూసారా ఎప్పుడైనా? ఎందుకు ఇలా నికోలస్ని అల్లరి చిల్లర డాన్సులు వేసేవాడిగా ముద్రించేస్తున్నారు? నవ్వించడానికి, కుళ్ళు జోకులు వేసుకోవడానికి, అల్లరి చేయడానికి, డాన్సులు వేయడానికేనా నికోలస్ వేషం వేసేది? నీకు అంత సరదా ఉంటే కోతుగంతులు వేసుకో క్రిస్మస్కి దూరంగా. కానీ క్రిస్మస్లో శాంటా వేషం వేసి ఇలా తాగుబోతులు అల్లరి చిల్లరి డాన్సులు మాత్రం వేయొద్దు. ప్రతిసారి క్రిస్మస్ అలా చేయొద్దు, ఎలా చేయొద్దు అంటారు. ఇక్కడ స్వచ్ఛమైన పరిశుద్ధ ఆరాధన జరుగుతుంది, పరిశుద్ధమైన క్రిస్మస్ అంటూనే శాంటా వేషంతో మాత్రం వచ్చి ఈ అల్లరి చిల్లర వేషాలు వేస్తున్నారు. అదేంటి? అదేనా క్రిస్మస్? ఇలాగే చెయ్యాలా? ఇదేనా క్రిస్మస్? ఇలాగే క్రిస్మస్ చేయాలా? ఎవర్రా చెప్పింది మీకు? అసలు ఎవర్రా మీరంతా? వాళ్ళను చూసి, వీళ్ళను చూసి, ఆ ఊర్లో ఇలా చేశారు, ఆ చర్చిలో అలా చేశారు అని ఒకరిని మించి ఒకరు ఇలా విపరీతంగా శాంటా క్లాస్ వేషంతో వెర్రి వేషాలు వేస్తున్నారు. శాంటా వేషంలో చేసే అల్లరి ఏంటిది? ఆలోచించండి. శాంటా ఎవరు, ఆయన గొప్పతనం ఏంటో ముందు తెలుసుకోండి. అలాంటి అల్లరి క్రిస్మస్లు, పిచ్చి డాన్సులు క్రిస్మస్లో అవసరం అంటారా? ప్రతి క్రిస్మస్లో శాంటా క్లాస్ అవసరం ఏముంటుంది? వచ్చిన ఆ శాంటా వేషం వేసిన ప్రయోజనం ఏముంటుంది? శాంటా క్లాస్ వేషం వేస్తే పద్ధతి, క్రమం, దానికో అర్థం ఉండేలా చూసుకోండి. ఏదైనా ప్రయోజనం ఉండేలా చూసుకోండి. ఏదైనా సందేశం ఉండేలా చూసుకోండి. మిస్యూజ్ మాత్రం చేయకండి.
క్రిస్మస్లో ఉండే పద్ధతులన్నీ క్రిస్మస్ తాత రాగానే అవి విచ్ఛిన్నం అయిపోతున్నాయి. క్రిస్మస్ దారి తప్పుతుంది. అదొక్క విషయం మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ. మరి వీళ్ళ వేషాలని చూస్తుంటే మీరేమంటారో కూడా కమెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇదంతా ఎందుకు చెప్తున్నారో అర్థమవుతుంది కదా. సో అలా విచ్ఛిన్నం చేసి పాడు చేయకండి, అన్యజనులకు హేళనగా మార్చకండి. శాంటాక్లాస్ను ఉపయోగించి ఇలాంటి వెర్రి చేష్టలు, పిచ్చి చేష్టలు చెయ్యనివ్వకండి. మీ సంఘాల్లో కూడా క్రమంగా జరిగేలా చూసుకోండి. అలాంటి అల్లరి చేష్టలన్నీ చెయ్యకుండా చూసుకోండి. ఇదంతా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటివి ఇతరులకు కూడా కావాలి, వారికి కూడా తెలియాలి గనుక ముందుగా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా ఇతరులందరికీ షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి అంశంతో, మరొక ప్రాముఖ్యమైన సంగతితో మరొక వీడియో ద్వారా మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల తోడయ్యుండి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమెన్.